ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీరామాయ నమః. మహాభారతం ఉత్కృష్టమైనటువంటి గ్రంథము. ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఎందుకంటే మోక్షాన్ని మనం ఆశిస్తే మహాభారతాన్ని చదవమని చెప్తుంది. ఎందుకంటే సంఘర్షణలో ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి అనే దాన్ని నేర్పిస్తుంది మనకు మహాభారతం. సంఘర్షణ అనేటువంటిది ఉన్నప్పుడు మనం మహాభారతాన్ని చదవడం వలన ఈ సంఘర్షణలో మనం ఎలా పట్టుకోవాలి, ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి, బాగున్నప్పుడు పట్టుకునేటువంటిది వేరే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం ధర్మాన్ని పట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఏవీ లేకుండా పోయినప్పుడు మనము ధర్మాన్ని పట్టుకోవాలి. సో ఇందులో మరి పాండవులు ఎలా పట్టుకున్నారు, ఏ విధమైనటువంటి వ్యూహాన్ని వాళ్ళు అనుసరించినారు, ఎలాంటి వాళ్ళ యొక్క బోధనలు విన్నారు, ఎలాంటి వాళ్ళు ఆ విధంగా ధర్మం గురించి వాళ్ళకు చెప్పినారు, ధర్మం అంటే అంత గొప్పదా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే అన్నిటికంటే ధర్మం గొప్పది అని చెప్తారు. 3 లోకాలను కూడా ధర్మం మనకు 3 లోకాల్లో కూడా కాపాడుతుంది. మనం ఏ లోకానికి పోయినా మనం చేసినటువంటి ధర్మము 3 లోకాల నుంచి కాపాడుతుంది. తర్వాత సంసార భయం నుంచి కాపాడుతుంది. ఇప్పుడు మనకు భయం వచ్చే సంసార భయమే, కాబట్టి ఈ సంసార భయం నుంచి కూడా కాపాడుతుంది. స్వల్పమల్పస్య ధర్మస్య త్రాయతే మహతే భయాత్ అని చెప్తారు భగవద్గీతలో. కొంత ధర్మాన్ని పట్టుకున్నా కూడా ఈ సంసారం అనేటువంటి సాగరం అనేటువంటి భయంలో నుంచి నువ్వు బయటపడవచ్చు అని చెప్పేసి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అంటే మనం కర్మానుష్ఠానం చేయడం కానీ, కర్మను అంటుకోకుండా చేయడం ద్వారా మనం ఆనందంగా ఉంటాము. సో మనం ఏ విధంగా కర్మను చేస్తే దానికి మళ్ళీ అంటుకోకూడదు. అది ఎప్పుడు కూడా మనము అది నేర్చుకోవాలి. యోగస్య సమత్వ ఉచ్యతే అంటారు. అంటే యోగి అనేటువంటి వాడు ఎలాగ ఉండాలంటే సమానంగా ఉండాల. జయాపజయాలకు, సుఖ దుఃఖాలకు, వీటికి అతీతంగా ఉండాలా. అంటే పనిచేసేది మళ్ళీ ఎలాగా పని చేయాలని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ కూడా వస్తుంది ఒక్కోసారి. కానీ పని చేసేటప్పుడు ఎలా చేయాలా, మనము నైపుణ్యతతో చేయాలి, డెడికేటివ్గా నైపుణ్యతతో చేయాలి. నైపుణ్యతతో చేసినప్పుడు మాత్రమే మనము సమత్వం యోగం ఉచ్యతే అంటారు. కర్మసు కౌశలం అంటారు. అంటే కర్మను కౌశలంతో చెయ్యి. కౌశలం అంటే స్కిల్, తెలివితో. అంటే ఆ పనిని ఎలా చేయాలో అలా నువ్వు చేయాల్సిందే. కాబట్టి కర్మను మనము ఎట్లా చెప్తే అట్లా చేయకూడదు. ఇప్పుడు మనకు దీన్ని అప్పగించినారు, దీని గురించి కొద్దిగా తెలుసుకొని నీకు తెలిసినటువంటి విషయాలు చెప్పాలి. మనం ఏదో మనకి ఇచ్చినారు కదా అని చెప్పేసి మనం చెప్పకూడదు, ఇష్టం వచ్చింది చెప్పకూడదు. ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి యోగస్సు కర్మస్సు కౌశలం అంటారు. అంటే కర్మస్సు కౌశలం, ఒక కర్మను చేసేటప్పుడు మనం దాన్ని బాగా తెలుసుకొని చేయాలా, దాన్ని చేసి భగవానికి వదిలిపెట్టాలా. భగవానికి నువ్వు చాలా కౌశల్యంతో చేసినావు అనుకోండి, ఎవరు నిన్ను అభినందించలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది, నీకు చూడు ఇంత బాగా చేసినా నేను, నాకు ఎవరు పట్టించుకోలేదని బాధ కలుగుతుంది. అట్లా అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, నీకు ఇంకోసారి చేయాలనిపించదు అనమాట. ఇంత బాగా చేసినాను, రాత్రంతా మేల్కొన్నాను, ప్రిపేర్ అయినాను, మనకి ఈరోజు నేను బాగా చేసినప్పటికీ కూడా ఎవరు ఏం చేయలేదు అంటే దానివల్ల ఏమవుతుందంటే మనకు దాన్ని పట్టుకోవడం అవుతుంది, దాని నుంచి ఆనందాన్ని కోల్పోతాం. అదే మనము ఆ కర్మను బాగా చేసినాం స్వామి,
నీకు దాన్ని సమర్పిస్తున్నాము, ఆ కర్మ ఫలితాన్ని నువ్వే ఇవ్వాలా అని చెప్పేసి మనం అనుకుంటే ఆయన ఫలితాన్ని ఇస్తాడు. ఎవరు చూడకపోయినా ఆయన చూసింటాడు, ఎవరు వినకపోయినా ఆయన వినింటాడు. కాబట్టి యోగస్సు కర్మస్సు కౌశలం అంటారు. అంటే మన కర్మను మనము 10 మంది ఉన్నా, ఒకరున్నా, ఇద్దరున్నా మనం చక్కగా చేయాలి. ఈరోజు కొంతమంది రాలేదని మనం ఒక రకంగా, ఈరోజు రాలేదని కొంతమంది, ఎవరు రాకపోతే అది వేరే విషయం. కొంతమంది వచ్చారు కదా, మనకు చాలు. కాబట్టి అంతే, సత్సంగం అంటే ఏమిటి? అదే. ఎందుకంటే అనేక మంది ద్వారా సత్సంగం అనేటువంటి జరిగి అందులో ఒకరో ఇద్దరో కూడా పైకి వచ్చేస్తారు. చెప్పలేము, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు ముందు పోతారో తెలియదు. కాబట్టి సత్సంగం అంటే మనం అనేక విధాలుగా ఉన్నప్పటికీ కూడా, ఏకీకృతంగా మనం అందరూ కూడా ఉన్నప్పటికీ కూడా మనుషులు కలిసే బదులు మనసులు కలసాలా అని చెప్తారు. మనసులు కలిసేదే సత్సంగం, మనుషులు కలిసేది కాదు. మనుషులు కలిసేదని గుంపు అంటారు, మనసులు కలసాల. ఆ మనసులు కలిసినప్పుడే అక్కడ ఒక శక్తి ప్రచోదయం అవుతుందన్నమాట. ఆ శక్తి ద్వారా మనలో ఉండేటువంటి భీతి, భయము ఇవన్నీ కూడా పోతాయి. ఒకే రకమైన వ్యక్తులే ఉంటారు సత్సంగాల్లో, ఒకే రకమైన వ్యక్తులే ఉండాలి ఎప్పుడు కూడా. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ టర్న్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, పోతా ఉంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. మనం మారడం అనేటువంటిది కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి అంత శక్తి ఈ మనకు ఈ సత్సంగానికి ఉంది. ఆ సత్సంగానికి ఇంత శక్తి అనేటువంటిది ఉంది అని చెప్తారు. చోట ఒక పిల్లవాడు, దేవుడు ఒక పళ్ళు పంచుతున్నాడండి. ఒక పిల్లవాడు నిలబడినాడంట, ఆ పళ్ళు తీసుకోవడానికి నిలబడినాడు. దేవుడు పళ్ళు పంచుతా అన్నాడు అనమాట. దేవుడు పళ్ళు పంచుతూ ఉంటే అందరూ నిలబడినారంట. ఒక పిల్లవాడు చాలా క్యూరియాసిటీగా ఉన్నాడంట. ఈరోజు మనము భగవంతుడి నుంచి ఒక ఇది తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇది చేస్తున్నాడంట. ఇది చేస్తే ఆ పిల్లవాడు పోతూ ఉంది, లైన్ చాలా ఉంది, చాలా ఆతృతగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అందుకుందామా అని చెప్పేసి అందుకునేటువంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు. మరి ఆ విధంగా ముందుకు పోతున్నాడు క్యూలో. ఆయన వంత కూడా వచ్చేసింది. సరే, చెయ్యి ఇట్లా పెట్టినాడు. ఆయన భగవంతుడు ఒక పెద్ద పండును ఆ పిల్లవాడిని చేతిలో పెట్టాడు. పెడుతూనే అది కింద పడిపోయి పగిలిపోయింది అనమాట. పగిలిపోయింది. ఆ చిన్న చేతులు ఉన్నాయి ఆ పిల్లోనికి, పాప చిన్న చేతులు, పెద్ద చేతులు ఉంటే పట్టుకునేటువంటి వాడు. సరే అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయినాడు. అయ్యో ఎట్లా పని అయిపోయింది, ఎట్లా పని అయిపోయింది అని చెప్పేసి మరి ఇంకొకసారి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మళ్ళీ క్యూలో వచ్చి నిలబడినాడు. మళ్ళీ చాలా అంత క్యూ ఉందన్నమాట, పెద్దగా ఉంది క్యూ. అయ్యో దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఆ పిల్లవాడు మళ్ళీ పోయినాడు అనమాట. మళ్ళీ పోతే ఆ పిల్లవాడికి మంచి పండును భగవంతుడు ఇచ్చి చెప్పినాడు అనమాట. ఇంతకుముందు ఇచ్చింది కుళ్ళిపోయింది, అందుకే కింద పడిపోయింది. ఇది నీకోసం నేను ప్రత్యేకంగా ఇస్తున్నాను. ఇంతవరకు ఎవరికి ఇట్లాంటి పండు ఇవ్వలేదు, అది నీకే ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చినాడంట. అంటే భగవంతుడు ఒక్కొక్కసారి మనకు ఈ లేదు అనుకుంటుంటాం, కానీ కొంత మాకు దొరకలేదు. కానీ మన ఆ కుళ్ళిపోయిన పండును తీసేసి కొత్త పండుని ఇవ్వడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు అన్నమాట. మనం ఆ కొత్త పండుని ఇవ్వడానికి మనం వెయిట్ చేయాలి, కొద్దిగా సహనం, మన యొక్క టైం రావాలన్నమాట. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. భగవంతుడు ఇచ్చేవి కొన్ని మనకు ఒక్కోసారి మనకేమైతుందంటే దుఃఖాన్ని కలిగిస్తాయి కూడా, ఒక్కోసారి దుఃఖాన్ని కలిగిస్తాయి. మాకు అవి దక్కలేదే, ఇవి దక్కలేదే, ఇవి రాలేదే అని చెప్పేసి దుఃఖాన్ని కలిగిస్తాయి భగవంతుడికి ఇచ్చేటువంటివి. కానీ దుఃఖం తర్వాత సుఖాన్ని ఖచ్చితంగా ఇస్తాడు భగవంతుడు, ఖచ్చితంగా ఇస్తాడు. మనము ఈ దుఃఖాలు కలిగించినప్పుడే ఆయన తిట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి, సుఖాలు ఆయన పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే గోదాదేవి ఆయన్నే భర్తగా కోరుకుంటుంది అనమాట. ఆయన్నే భర్తగా కోరుకొని ఆయన్నే సాధిస్తుంది అనమాట. సో అట్లా భగవంతుడే మనకు కావాలి అని మనం అనుకోవాలి. భక్తులందరూ కూడా ఎట్లుండాలంటే
భగవంతుడే కావాలి అనుకోవాలంతే. భగవంతుడే నాకు కావాలి అనేటువంటి ఒక భావన కలిగి ఉన్నప్పుడు, అట్లాంటి భావన కలిగి ఉన్నప్పుడు మనలో ఉండేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఆ భగవత్ శక్తి మనలో ప్రవేశించి మనలో ఉండేటువంటి అహంకార మమకారాలు ఇవన్నీ కూడా తొలగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనము ఏదేదో వేరే కావాలని మనము గుళ్ళకు పోతే దానివల్ల ఏమీ యూజ్ లేదు. ఎందుకంటే కోరికలతో పోయినా మనం కోరిక లేని స్థితికి వెళ్ళాలి. కోరికలతో వెళ్తే భగవంతుడు కోరికలు తీర్చడు. ఎందుకు తీరుస్తాడు? ఎప్పుడు తీరుస్తాడు? అతనికి ఇష్టమైతేనే తీరుస్తాడు. నువ్వు అతనికి ఇష్టమైన రీతిగా ప్రవర్తించాలి. కాబట్టి దర్శనం చేయొచ్చు. దర్శనం అంటే ఏమి? భగవంతుని గురించి తెలుసుకోవడం. భగవంతుని చూడడమే కాదు, భగవంతుని గురించి తెలుసుకోవడమే దర్శనము అంటారు. అట్లాంటి దర్శనాన్ని నీలో దర్శించుకోవాలి. నీలో నువ్వు దర్శించుకోవాలా. కాబట్టి కోరికలతో మనం పోకూడదు. కోరికలను పోగొట్టుకోవడానికి వెళ్ళాలి. ఎందుకంటే నీ కోరికలన్నీ కూడా కర్మఫలాన్ని బట్టి ఉంటాయి. ఆ కర్మఫలాన్ని బట్టి ఆయన తీరుస్తూ ఉంటాడు. కానీ కర్మఫలంలో భగవంతుడు ఇంకెందుకు సార్ అంటారు. కొంతమంది ఏమంటారు, ఆయనకి నా కర్మఫలం ఎట్లుంటే అట్లుండలే, అది నీకు తెలుసా? తెలియదు. మరి దాంట్లో వచ్చే ఇబ్బందులు, ఆ ఇబ్బందులను పోగొట్టేవాడే భగవంతుడు. కర్మఫలంలో వచ్చేటువంటి ఇబ్బందులను పోగొట్టేవాడే భగవంతుడు. కర్మఫలంలో మనకు ఏదైనా ఒక వ్యాధి తగిలిపోయింది అనుకోండి, దాన్నే మనం మనసులో ఆలోచించుకుంటూ మన ఆయుష్ని తగ్గించుకునేస్తాం. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు అది గుర్తు రాకుండా చేస్తాడు. గుర్తు రాకుండా చేసి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అది గుర్తు రాకుండా చేస్తాడు నీకు. ఆ వ్యాధి ఉన్నట్టుగా కూడా గుర్తుండదు అనమాట, తగ్గిపోతుంటుంది. భగవన్నామ స్మరణతో నీ వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి ఒక్కోసారి. ఎందుకంటే ఈరోజు ఆయన 102 ఏళ్ళు జీవించినాడంట. ఆయన పెద్దగా ఫోటో వేసినారు ఈనాడు పేపర్లో. 102 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నాడంట. ఆరోగ్యంగా ఉన్నాడు, మితాహారం తీసుకుంటున్నాడు, ఇంకా ఉన్నాడు, ఇప్పటికీ కూడా ఉన్నాడు. మితాహారం తీసుకుంటూ 102 ఏళ్ళు బ్రతికినాడంట. ఇంకా ఆనందంగా ఆయన సైకిల్లో పోతాడు. మామూలుగా కంటి చూపు బాగుంది, అన్నీ కూడా బాగున్నాయండి. సైకిల్లో పోతాడంట, కంటి చూపు బాగుందంట, ఈ విధంగా ఉందంట. అట్లా వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ఎవరో తండ్రికి 3 లక్షల రూపాయల ఎల్ఐసి ఉందని చెప్పేసి తండ్రిని చంపేస్తామని కొడుకులు తండ్రిని పాముతో కలిసి చంపేస్తున్నారు. పాము ఇచ్చి చూడండి, ఫస్ట్ ఒకసారి ట్రై చేసినారంట, అది విషం పాము కాదంట, బతికినాడు ఆయన. రెండోసారి పాము ఇచ్చి చంపేసినారంట. వాళ్ళే పాము ఇచ్చినారంట ఆయన మీదకి. అది ఇన్సూరెన్స్ కోసం, ఇన్సూరెన్స్ ఇది చేయాలని. చూడండి ఎట్లాంటి కలికాలం ఉన్నాయి. కేసు రాకుండా అది మళ్ళీ తెలిసిపోయింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అవన్నీ ఊరికే ఉండరు. అట్లంతా అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎటు తప్పించుకునే లేదు. మన టెక్నాలజీ మనకే 30 అవుతుంది. ఇప్పుడు మనం కనిపెట్టిన టెక్నాలజీ మనకే 30 అవుతుంది. ఇది తమాష కాదు. ఇప్పుడు టెక్నాలజీతో కొనేస్తున్నా. నువ్వు ఎక్కడున్నావు, పామును పట్టినది కూడా లొకేషన్ తెలిసిపోతుంది. సెల్ ఫోన్ ఉంటుంది దగ్గర, అన్నీ వచ్చేస్తాయి బయటికి. లొకేషన్ ట్రాక్ చేస్తారు, నీ సెల్ ఫోన్ యాడ్ ఉంది అని చెప్పేసి. ఇవన్నీ ఇప్పుడు ఇంత చేసినా కూడా ఇంకా చేస్తున్నారంటే ఇంక బుద్ధిహీనులు అనుకోవాలో వాళ్ళని ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. ఇలాంటివన్నీ చదవడం వలన మనకు తల్లిదండ్రులు గౌరవించాలని, సమాజాన్ని గౌరవించాలని, పెద్దవాళ్ళని గౌరవించాలని, ఇవన్నీ రేపు పొద్దున అదే పిల్లలు ఈ విషయాన్ని విన్నారనుకోండి, నిన్ను కూడా పాముతో కనిపిస్తారు మళ్ళీ వాళ్ళు. ఖచ్చితంగా వదలరు వాళ్ళు. ఈసారి కొండ్రచీల మీద తెప్పిస్తారు నిన్ను మింగేసేదానికి కావాలంటే. కాబట్టి మనం చేసిన పాపం మనం వెనక్కి వస్తుంది, అనుభవించాల్సిందే. మనం ఏం చేసినా పుణ్యం చేస్తే, మనము మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడు పని చేస్తే పాపం వస్తుంది. దాన్ని అనుభవించాల్సిందే. నువ్వు ఈ రోజు కాదు కదా, ఏ రోజుకు నువ్వు అనుభవించకుండా ఏ జన్మకైనా అనుభవించాల్సిందే. దాని బ్యాలెన్స్ షీట్ కావాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఈరోజు ఇది పాపం చేసినాను, ఇదేం అనుభవించను, పుణ్యం చేసినాను, ఇది మాత్రం కావాలంటే అప్పుడు రెండు వదిలేయాలి. నువ్వు పాపం వదిలేయాలి, పుణ్యం వదిలేయాలి. అంతేగాని పాపం చేసినప్పుడు దాని ఫలితము
పుణ్యం చేసినప్పుడు దాని ఫలితం వస్తుంది, ఎక్కడికి పోవడం అనేటువంటిది జరగదు. అది తెలిసి చేసినా తెలియక చేసినా అగ్ని మనం ముట్టుకుంటే కాలుతుంది, అంతే కదా. కాబట్టి మనమేం చేయాలంటే, పాపాలు పోవాలంటే భగవంతుని మనం సంకల్పం చేయాలంట. స్వామి, ఇన్ని రోజులు నేను చాలా తప్పులు చేసినాను, నాకు తెలిసి కొన్ని చేసినాను, నేను తెలియకుండా కొన్ని చేసినాను, కాబట్టి ఈ రోజు నుంచి నేను మార్చుకుంటాను నా ప్రవర్తనను అని అంటే 100% పాపాలు 20% తీసేస్తాడంట, 80% ఉంటుందంట. తర్వాత నువ్వు సంకల్పం చేసిన తర్వాత ఆ విధంగా నువ్వు సంకల్పము నెరవేర్చుతూ పోయినావు అనుకోండి, 30% తీసేస్తాడంట. అది ఎక్కువ చేసుకుంటే తర్వాత ఆ సంకల్పంతో పాటు నువ్వు ఏ పనులు మళ్ళీ చేయకోకుండా, ఏ చెడ్డ పనులు చేయకోకుండా అవన్నీ చేసుకుంటూ పోతే ఇంకో 30% తీసేస్తాడు. సో ఇక్కడికి 80% అయిపోయాయి. సో ఇంక 20% నువ్వు ఎంతకాలం దీన్ని కొనసాగిస్తావు అనే దాని మీద ఆధారపడి మళ్ళీ ఒక 20% తీసేస్తాడు. అట్లా టోటల్గా తీసేస్తాడు అనమాట. ఓహో, వీడు అనుకున్న ప్రకారము వీడు వచ్చి చేస్తున్నాడు, ఇంతకుముందు చేసిన దానికి పశ్చాత్తాపడినాడు, ఇంతకుముందు క్షమించమని అడిగినాడు, కాబట్టి క్షమిస్తాం వీడిని, ఎందుకంటే ఇంకొకసారి చేయడం లేదు కాబట్టి వీడు పరిహారం చేసుకుంటున్నాడు, పశ్చాత్తాపాన్ని చేసుకుంటున్నాడు కాబట్టి వీడికి అన్ని క్షమిస్తాము అని ఆ పాపాలను తీసేస్తాడు. అంటే పూర్వజన్మ కర్మను తీసేస్తాడు. ఇప్పుడు చేసిన కర్మ ద్వారా మంచి జన్మ అనేటువంటిది నీకు లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనము భగవత్ సంకల్పానికి, భగవత్ ప్రేరణకు, భగవత్ సేవకు మనమందరూ కూడా అంకితం కావాలా. ఎందుకంటే ఈ భగవత్ సంకల్పము, భగవత్ ప్రేరణ వలన మనలో మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది వెళ్ళిపోతుంది అనమాట. ఈ నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. ఎందుకంటే 72,000 నాడులు ఉన్నాయి మనకి. చూడండి, 72,000 నాడులు ఉన్నాయి. భజన చేసినప్పుడు, భగవన్ నామాన్ని చెప్పినప్పుడు, మంచి విషయాలను విన్నప్పుడు అవన్నీ కూడా మంచి హార్మోన్స్ విడుదల చేస్తాయి. అది సైన్స్లోనే తేలింది. మరి ఆత్మీయులను కలుసుకున్నప్పుడు, మనసారా నవ్వుకున్నప్పుడు, మనసారా ఒకరికొకరు అభినందించుకున్నప్పుడు, మనసారా ఒకరికొకరు పొగుడుకున్నప్పుడు మంచి హార్మోన్స్ విడుదలవుతాయి. సెరటోనిన్ అని చెప్పేసి మంచి హార్మోన్ విడుదలవుతుంది మన శరీరం నుంచి. దాంతో మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది, బాగుంటుంది. అసూయకు గురి అయినప్పుడు, కోపానికి గురి అయినప్పుడు ఎడ్రినల్ అనేటువంటి ఇది బయటకు వస్తుంది. దానివల్ల ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఆ భగవన్ నామస్మరణ వలన మన మనసు ఉల్లాసంగా, నిర్మలంగా ఉండి మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. భగవన్ నామస్మరణలో ఉండేవాళ్ళు, ఈ సత్సంగాల్లో ఉండేవాళ్ళు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, డాక్టర్ దగ్గరికి అవసరమే లేదు. అంత ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఆ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా వినడం వలన, చదవడం వలన, ఇట్లాంటి గాథలను చదవడం వలన మన మనసుల్లో చాలా మార్పులు అనేటువంటివి వస్తాయి. ఆ మార్పుల ద్వారా మనము మంచి ఆరోగ్యాన్ని కొనగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకా మరి నిన్న చెప్పినటువంటి కథ మనకు తెలుసు. మాద్రి కుంతీదేవి యొక్క అనుమతితో భర్త మరణించిన తర్వాత సతీ సగమనానికి ఇది వచ్చేసింది. ఆ విధంగా సతీ సగమనం చేయబడింది. తర్వాత హస్తినాకు ఆ సతీ సగమం చేసే ముందు మాద్రి నా పిల్లలను నీ పిల్లల్లాగా చూసుకో అని చెప్పేసి ఆ విధంగా చెప్పి, ఆ విధంగా ఆమె సతీ సగమనానికి వెళ్ళిపోయింది. ఆ విధంగా మాద్రి, పాండురాజు ఇద్దరు కూడా మరణించినారు. ఇప్పుడు ఋషులు కుంతిని, పాండవులను హస్తినకు తీసుకుని పోవుట. సో ఇక్కడ పాండో రుహపరం దృష్ట్యా దేవకల్ప మహర్షయ తతో మంత్రవిద సర్వే మంత్రాయ చక్రియే మిదాహ. అంటే పాండురాజు మరణాన్ని చూసి అక్కడున్నటువంటి మంత్రవేత్తలు, దేవతుల్యులు, మహర్షులు తమలో ఇలా చర్చించుకుంటున్నారంట. మహాత్ముడు, మహా యశస్వి అయినటువంటి పాండురాజు రాజ్యాన్ని, రాష్ట్రాన్ని వీడి ఈ ప్రదేశంలో తపస్సు చేసి తాపసుల శరణు కోరాడు.
పాండురాజు తన భార్యను పసి వయసులోనే కుమారులను మీకు అప్పగించి ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అమ్మ చిన్న వయసులోనే మరి ఈ పాండవులందరూ మీరు కన్నారు, మరి దీనివల్ల నీకు అప్పగించి అతను వెళ్ళిపోయినాడు అని చెప్పారు. ఈ పాండురాజు కుమారులను మాద్రి పాండురాజుల అస్థికలను ఆ మహాత్ముని భార్య అయిన కుంతి తీసుకుని వారి రాష్ట్రానికి వెళ్దాం, ప్రస్తుతం ఇదే మనకు తగిన ధర్మము. ఆ అస్థికలన్నీ తీసుకొని వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి వెళ్దామని అనుకున్నారట. ఈ విధంగా పరస్పరం సంప్రదించుకొని దేవ సమానులు ఉదార హృదయులు అనేటువంటి ఆ సిద్ధ మహర్షులు పాండుకుమారులను తీసుకుని హస్తినకు వెళ్ళి భీష్మ ధృతరాష్ట్రులకు పాండవులను అప్పగించాలని ప్రయాణానికి సంకల్పించినారు. వాళ్ళందరూ కూడా పాండవులతో కలిసి చనిపోయింది ఇంకా తెలియదు. ఆ ప్రయాణానికి సంకల్పించారు. ఆ క్షణంలోనే పాండు రాజకుమారులను కుంతిని మాద్రి పాండురాజు అస్థికలను తీసుకుని తాపస్సులు కూడా బయలుదేరినారు. నిరంతరం పుత్రవాత్సల్యం కలిగినది, ఒకప్పుడు సుఖంగా జీవించినదే అయినా ఇప్పుడు ప్రసన్నురాలైన ఆ కుంతి సుదీర్ఘ మార్గాన్ని కూడా స్వల్పంగానే భావించింది. యశస్విని అయినటువంటి కుంతి స్వల్ప వ్యవధిలోనే కురుంజాం గల దేశాన్ని చేరి వర్తమాన మను పేరు గల నగర ద్వారాన్ని సమీపించింది. వాళ్ళ నగర ద్వారాన్ని సమీపించింది. తమ రాకకు ప్రభువును కిరిగించమని తాపసులు ద్వారపాలకునితో చెప్పారు. వాళ్ళు వెళ్ళి క్షణకాలంలోనే ఆ విషయాన్ని సభలో తెలియజేశారు. మేము ఇలా వస్తున్నాము అని సభలో తెలియచేయండి అని చెప్తే వాళ్ళు వార్తాహరులపై అక్కడ చెప్పేశారు. వేల కొలది చారణులు మహర్షులు అక్కడికి రావడాన్ని విని హస్తినాపురంలోని రాజులు ఆశ్చర్యపోయినారంట. 2 గడియల కాలంలోనే నగరమంతా స్త్రీలను పిల్లలను వెంట పెట్టుకుని ఆ తాపస్సులను చూడడానికి వచ్చినారంట. ఆ తాపస్సులు పాండవులను చూడడానికి 2 గడియల్లోనే మొత్తం అందరూ కూడా వచ్చేసినారంట. ఊరంతా వచ్చేసినారంట. 2 గడియలు 2 క్షణాలు 2 నిమిషాలు. స్త్రీలు క్షత్రియ సమూహాలు వివిధ వాహనాలను అధిరోహించి బయలుదేరారు. బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణ స్త్రీలు కూడా బయలుదేరి వచ్చారు. ఈ విధంగా వైశ్య శూద్ర సముదాయాలు పెద్దగా కుమిగూడినాయి. ఎవ్వరి మనసులోనూ ఈర్ష్య అందరూ ధర్మబుద్ధులై ఉన్నారు. ఆ ప్రకారంగా శంతన సతుడైనటువంటి భీష్ముడు, సోమదత్తుడు, బక్లికుడు, ప్రజ్ఞా నేత్రుడు, రాజర్షి అయినటువంటి ధృతరాష్ట్రుడు, విదురుడు కూడా స్వయంగా వచ్చినారంట. వాళ్ళకు స్వాగతం పలకడానికి అందరూ విదురుడు, ధృతరాష్ట్రుడు అందరూ కూడా వచ్చినారంట. వాల్మీకుడు వాళ్ళందరూ కూడా. రాణి అయిన సత్యవతి, కీర్తిమతి అయినటువంటి కౌసల్య, అంతఃపుర కాంతలతో కూడి గాంధారి కూడా వెలుపలకు వచ్చిందంట. గాంధారి కూడా వచ్చిందంట. అంటే కౌసల్య అంటే మంచి ఇది కలిగినటువంటిది, మంచి శీలం కలిగినటువంటిది అని చెప్పేసి. సో ధృతరాష్ట్రుడి కొడుకులు 100 మంది దుర్యోధను ముందు నించుకొని విచిత్రాభరణాలు ధరించి వాళ్ళు వచ్చినారండి. కౌరవులు కూడా వచ్చినారు. ఆ మహర్షి గణాలను చూసి శిరసా నమస్కరించి పురోహితులతో సహా కౌరవులంతా వారి సమీపంలో కూర్చున్నారు. ఆ ప్రకారంగా పౌరులు జానపదులందరూ కూడా నేలకు తల తాకించి అభివాదం చేసి సమీపంలో కూర్చున్నారు. జయమే జయ. ఆ తర్వాత ప్రజలంతా నిశ్శబ్దంగా కూర్చోవడాన్ని గమనించి భీష్ముడు యథావిధిగా పాద్యాన్ని అర్ఘ్యాన్ని ఇచ్చి మహర్షులను అర్చించి రాజ్యాన్ని రాష్ట్రాన్ని మహర్షులకు నివేదించినాడు. అంటే వెల్కమ్ చేసినాడు. నీ కుమారులు పాండు మహారాజు కామ క్రోధాలను విస్తరించి ఇక్కడ నుంచి శతశృంగ పర్వతానికి వెళ్ళాడు. ఆ ధర్మాత్ముడు అక్కడ కందమూలాలను ఆహారంగా తీసుకుని తన భార్యలతో సహా అలసట లేకుండా కొంతకాలం యథావిధిగా తపస్సు చేశాడు. ఆయన స్వభావం నడబడి తపస్సు చూసి శతశృంగ నివాసులు తపమూర్తులు ఆ మహర్షులందరూ కూడా ఆనందించినారు. అంటే ఆ రాజు మనకు పాండురాజు శతశృంగ పర్వతానికి వెళ్ళి తాపస్సులతో కలిసి అనేకమైనటువంటి తపస్సులు చేసి ఆ తపస్సును చూసి వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారంట. మహర్షులందరూ కూడా బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న ఆయనకు
ఏదో దివ్యమైన కారణం వలన సాక్షాత్తు ధర్మరాజు ద్వారా ఈ కుమారుడు యుధిష్ఠిరుడు పుట్టాడు. మరి అట్లాంటి పాండురాజుకు మరి యుధిష్ఠిరుడు పుట్టడం అనేటువంటిది కుంతి చేసినటువంటి దుర్వాస మహర్షికి చేసినటువంటి గొప్ప సేవ ద్వారా మహర్షి ద్వారా మరి ఆ టైంలో అది గుర్తుకు రావడము, ఆ విధంగా యుధిష్ఠిరుడు జన్మించడము, తర్వాత ఇతను కూడా కొంత సాధన చేసినాడు. పాండురాజు కూడా అర్జునుడు పుట్టాలని కొంత సాధన చేసిన తర్వాత మళ్ళీ ఆ మంత్రం ద్వారా ఇంద్రుడే అర్జునుడిగా పుట్టడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా అదేవిధంగా మహాత్ముడైన రాజులకు బలవంతుల్లో శ్రేష్ఠుడు మహాబలుడైనటువంటి ఆ భీముడు వాయుదేవుని కుమారునిగా ఆయన వచ్చినాడు. ఈ కుమారుడు ధనుంజయుడు ఇంద్రుని ద్వారా కుంతికి జన్మించినాడు. ఇతని కీర్తి ధనుర్ధారులందరినీ తిరస్కరించగలిగినటువంటిది. ధనుర్ధారులు ఎవరో కూడా ఇతని ముందు నిలబడలేకుండా పోతారు. ఇదిగో ఈ కుమారులు చూడండి, వీరు పురుషోత్తములు, మేటి విలుకాండ్రులు, వీరు మాద్రీ కుమారులు, అశ్విని దేవతల ద్వారా వీళ్ళు రావడం అనేటువంటిది జరిగింది అని చెప్పారు. వీళ్ళ పేర్లు నకులు, సహదేవుడు. వీరు అమిత తేజవంతులు, నరశ్రేష్ఠులు, ఓటమి లేనటువంటి వారు, కీర్తిమంతులై నిత్యము ధర్మబద్ధంగా జీవిస్తున్న పాండురాజు నశించిపోయిన పితావంశాన్ని మళ్ళీ మనకు పునరుద్ధరించినాడు. ఎందుకంటే పాండురాజు చనిపోవడం వల్ల, పాండవులు ఉండడం వల్ల వాళ్ళ కీర్తి వైభవము, వాళ్ళ యొక్క రాజ్యం మళ్ళీ నిలబడింది. ఇదే తాపసులు చెప్తున్నారు వీళ్ళందరికీ కూడా, వచ్చిన వాళ్ళకి. పాండు కుమారులు జన్మను, అభివృద్ధిని, వైదిక అధ్యాయాలను చూసి వీరంతా ఎంతో సంతోషించండి. సజ్జనుల బాటలో జీవించి పుత్రలాభాన్ని పొంది పాండురాజు నేటికి 15 రోజుల ముందే పితృలోకాన్ని పొందినాడు అని వాళ్ళు చెప్తున్నారు. తాపసులందరూ కూడా ఈ విషయం చెప్తున్నారు. పాండురాజుకు చితినెక్కించి దాహకర్మను నిర్వర్తిస్తున్న వేళ మాద్రి జీవన మోహాన్ని విడిచి తాను కూడా అగ్నికి ఆహుతయింది. అంటే ఆ కాలంలో సతీ సహగమనం ఉండేది, మన దేశంలో కూడా ఉండేది. అంటే అప్పుడు రాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ ఆడవాళ్ళని కొంత ఇది చేసేటువంటి వాళ్ళు అనమాట. రాజు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు సతీస గమనానికి సిద్ధమయ్యేటువంటి వాళ్ళు. ఆ కాలంలో ఉండేది, అంటే పరిస్థితులు అట్లా ఉండేవి. ఆ కాలంలో ఉండేటువంటి పరిస్థితులు అలా ఉండేవి అనమాట. ఆ రాజులు ఆ ఆడవాళ్ళని హింసించేటువంటి వాళ్ళు అనమాట. రాజును ఓడించిన తర్వాత అప్పుడు రాజరికం ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి. మళ్ళీ దాన్ని నిదానంగా రద్దు చేశారు. రాజారాం మోహన్ రాయ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు కదా, ఇప్పుడు అవసరం లేదు అలాంటివన్నీ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఒత్తిడి తీసుకొని వచ్చి కొంతవరకు దీన్ని ఇచ్చేసారనమాట. అప్పుడు అంటే ఒక్కొక్క కండిషన్స్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఒక్కొక్క కండిషన్లో అప్పుడు వాళ్ళు ఆమోదించేవాళ్ళు కూడా దాన్ని, వాళ్ళ ఆడవాళ్ళు కూడా దాన్ని ఆమోదించేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా కొనసాగింది. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి, రాజరికం ఇప్పుడు లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదనమాట. సో అట్లా ఈ విధంగా మాద్రి జీవన మోహాన్ని విడిచి తాను కూడా అగ్నికి ఆహుతయింది. సత్యవతి అయిన ఆ మాద్రి భర్తతో సహగమించి పతిలోకానికే చెందింది. ఇకపై మాద్రి పాండురాజులకు నిర్వర్తించవలసిన కార్యాలను నిర్వర్తించండి అని చెప్పినారు. శరణు కోరి వచ్చిన కుంతిని, కీర్తిమంతులను, పాండవులను తగు రీతిగా మీరు అనుగ్రహించి స్వీకరించండి. ఇది సనాతన ధర్మము. మీ తమ్ముని యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళని మీరు స్వీకరించండి అని చెప్పేసి ఆ తాపస్సులందరూ కూడా అక్కడ ధృతరాష్ట్రుడు, విదురుడు, తర్వాత భీష్ముడు, బాహ్లికుడు, అక్కడ ఉండేటువంటి ప్రజలు అందరి ముందు వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఇగో శరణు, ఇవి మాద్రి పాండురాజుల హస్తికలు. వీరు పాండురాజు వరపుత్రులు, శత్రువులను అణచగలిగినటువంటి వారు. మాద్రి పాండురాజుల శ్రాద్ధకర్మలు నిర్వహించడంతో పాటు ఆ కుమారులను కుంతిని అనుగ్రహించండి. సపిండీకరణ పర్యంతము ప్రేత కార్యక్రమం నిర్వహించిన తర్వాత సర్వధర్మజ్ఞులు, మహాయశస్కులు, కురుకుల శ్రేష్ఠులైనటువంటి పాండురాజు పిత్రమేధ ఫలాన్ని పొందవలసి ఉన్నది. కాబట్టి కౌరవులందరిలో ఈ విధంగా పలికి వారు చూస్తుండగానే క్షణకాలంలో ఆ తపస్సులంతా కూడా చారణులతో సహా అంతర్ధానమైపోయినారు.
అంత శక్తి ఉంది వాళ్ళకి. సో ఆ అంతర్ధానం అయిపోయినారంట. వాళ్ళంతా చెప్పి అక్కడ ఉండే తాపస్సులందరూ కూడా వాళ్ళ వెంట వచ్చినటువంటి తాపస్సులందరూ కూడా అంతర్ధానం అయిపోయినారు. అంటే వాళ్ళు మాయమైపోయినారు. ధర్మ విమార్గం వాళ్ళు చెప్పేసి అంతర్ధానం అయిపోయినారు. వీళ్ళందరూ కూడా పాండవులు, ఈమె కుంతి, మాద్రి ఇద్దరు కూడా చనిపోయినారు. ఈ అస్థికలు తీసుకోండి, ఈ సపండీకరణం చేయండి అని చెప్పేసి వీళ్ళందరినీ అనుగ్రహించండి మీరు. మీ పాండురాజు యొక్క కుమారులే వీళ్ళందరూ కూడా, మాద్రి యొక్క కుమారులు వీళ్ళిద్దరూ కూడా అని చెప్పి వాళ్ళంతా చెప్పి అక్కడి నుంచి తాపస్సులందరూ కూడా అదృశ్యమైపోయినారు. గంధర్వ నగరం వలె ఋషులు సిద్ధులు ఆ ప్రకారంగా అంతర్ధానం కావడం చూసి కౌరవులంతా పరమాశ్చర్యానికి లోనైనారు. ఏమయ్యా ఇంత పవర్ ఉంది వీళ్ళకి, వీళ్ళని పిలుచుకొని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఎంత పవర్ ఉన్నారు, వీళ్ళే ఇంత పవర్ ఉంటే వీళ్ళు ఎంత పవర్ ఉండాలి ఇంకా అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా పరమ ఆశ్చర్యం కలిగిందంట. వెంటనే లేచి బలి బలి అని విస్మయాన్ని ప్రకటించినారంట. ఆ విధంగా విదుర రాజశ్రేష్ఠుడైన పాండురాజుకు విశేషించి మాద్రికి రాజోచితంగా ప్రేత కర్మలు నిర్వహింపజేయవలసింది అని ధృతరాష్ట్రుడు అన్నాడంట. ధృతరాష్ట్రుడు ఈ మహారాజశ్రేష్ఠుడైనటువంటి పాండురాజుకు మాద్రికి ప్రేత కార్యాలను నిర్వర్తించండి. ఇంకా మాద్రి పాండురాజుల కొడుకులకు పశువులను, వస్త్రాలను, రత్నాలను, వివిధ దానాలను దానం చేయి. ఎవరు ఎంత కోరితే అంత వారికి ఇవ్వండి. ఉదారంగా చెప్తున్నాడు ఈయన. ఎవరు ఎంత కోరితే అంత ఇచ్చేయండి వాళ్ళకి. కుంతి ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. కుంతి మాద్రికి చేయవలసిన సత్కారాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయండి. మాద్రి అస్థికులను వాయువు, ఆదిత్యుడు కూడా చూడలేని విధంగా చక్కగా కప్పి ఉంచండి. పాపరహితమైన పాండురాజుల గురించి జాలి పడవలసిన అవసరం లేదు. ఆయన గొప్ప రాజు, దేవతలతో సమానమైన వీరులను 5 కొడుకులను మనకిచ్చాడు. భరత వైశంపాయనుడు అన్నాడు. భరత విదురుడు అలాగే అని ధృతరాష్ట్రంతో పలికి భీష్మునితో కలిసి పరమ పవిత్ర ప్రదేశంలో పాండురాజుకు అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేయించాడు. అంతిమ సంస్కారాలు వెంటనే పాండురాజు దహన సంస్కారం కోసం పురోహితులు నగరం నుంచి 1000 గంధపు మొదలైన సామాగ్రిని పాటు జ్వలిస్తున్న అగ్నిని కూడా తీసుకుని వచ్చారు. ఆ తర్వాత వసంత ఋతువులో పూచిన వివిధ శ్రేష్ఠ పుష్పాలను గంధాలతో పల్లకిని అలంకరించుకొని దాన్ని నలువైపులా వస్త్రాలతో కప్పివేశారు. ఈ విధంగా విలువైన వస్త్రాలతో పూలదండలతో ప్రకాశిస్తున్న ఆ పల్లకి దగ్గరకు మంత్రులు, జ్ఞాతులు, మిత్రులందరూ వచ్చారు. దానిలో మాద్రి పాండురాజుల అస్థికలను ఉంచారు. అంటే దహనం అక్కడ అయిపోయింది, అస్థికలను కూడా ఆ విధంగా చేస్తున్నారు, ప్రేతకర్మ చేస్తున్నారు అన్నమాట. అక్కడే అయిపోయింది, శతశృంగ పర్వతంలోనే అయిపోయింది అదంతా కూడా. మళ్ళీ అంతే అస్థికలకు చేస్తున్నారు వాళ్ళందరూ అంటే చేస్తున్నారు. అప్పుడు పద్ధతి ఉండేదేమో. అందంగా అలంకరించబడిన మనుషులతో మోయబడిన ఆ పల్లకిలోకి వాటిని చేర్చడం జరిగింది. తెల్లని గొడుగులతో, వింజామరలతో, వివిధ మంగళ వాయిద్యాలతో శోభను వర్ధిల్పజేశారు. పాండురాజులకు ఆ విధంగా దౌత్య దైహిక క్రియలను నిర్వర్తిస్తున్న ఆ వేళలో వందలాది మంది ప్రజలు ఎన్నో రత్నాలు తెచ్చి కోరిన వారందరికీ దానం చేశారంట. అంటే ఇట్లా దానాలు చేస్తారు కదా, ఆ సందర్భంలో కోరిన వాళ్ళందరికీ రత్నాలు ఇస్తున్నారంట. వాళ్ళందరూ కూడా ప్రజలు చూడండి, వందలాది మంది ప్రజలు. ఆపై పాండురాజు కోసం శుభ్రమైన గొడుగులను, అతిపెద్ద చామరాలను, అందమైన వస్త్రాలను తీసుకుని వచ్చారు. ఆ పల్లకి ముందు చల్లని బట్టలు ధరించిన యజమానులు అగ్నిహోత్రంలో ఆహుతులను వేస్తూ నడవసాగినారు. అగ్నిహోత్రాలు చక్కగా అలంకరించబడి ప్రజ్వరిల్లుతున్నాయి. శోకసంతులైనటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వేల కొలదిగా చేరి విలపిస్తూ పాండురాజు అస్థికులున్న పల్లకిని అనుసరించినారు. వీళ్ళందరూ కూడా అనుసరించిపోతున్నారు. ఈ మహారాజు మనలను వీడి మనలను శాశ్వతంగా దుఃఖంలో ఉంచి అనాథలు చేసి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడయ్యా ఆయన అని అందరూ కూడా ఆక్రోశిస్తున్నారంట. ప్రజలందరూ కూడా ఆక్రోశిస్తున్నారంట. పాండవులందరూ భీష్ముడు, విదురుడు ఆక్రోశిస్తూ పల్లకి వెంట నడిచారు. గంగా తీరంలో ఒక సమతల శుభ ప్రదేశంలో అవసరమైన తోటలో సత్యవాది అయినటువంటి అనాయాస కార్యసాధకుడైన పాండురాజు మాద్రుల అస్థికలున్న పల్లకిని నిలిపినారు. ఆ తర్వాత ఆ పాండురాజు అస్థికలను సర్వవిధ సుగంధాలతో అలంకరించి
బంగారు కలశాలతో తెచ్చినటువంటి నీటితో అలంకరించినారు, అభిషేకించినారు. ఆపై పసుపు, తుంగరసం కలిపినటువంటి గంధాన్ని, శ్వేత చందనాన్ని వాటిపై పూశారు. ఆపై తెల్లని స్వదేశ వస్త్రాలతో వాటిని కప్పారు. గొప్ప గొప్ప పడకలపై శయనించిన ఆ నరశ్రేష్ఠుడైన పాండురాజు అస్థికలు వస్త్రాజన చేత సజీవ మనుషుల వలె శోభిల్లినారు. యాజకులు, పురోహితులు అందరూ సమంత్రంగా వేదోక్త విధంగా అశ్వమే వేదాగ్ని సర్వక్రియలు ముగించినారు. ప్రేతకర్మను ప్రారంభించే సమయంలో యజకుల అనుమతితో చక్కగా అలంకరించబడిన మాద్రి పాండురాజుల అస్థికలు నేయితో అభిషేకించినారంట. తుంగ పత్రకంతో కలిసి పరిమళిస్తున్న గంధముతో తదితరమైన అనేక గంధ ద్రవ్యాలతో విద్యుక్త ప్రకారంగా దహన కార్యక్రమము జరిపినారు. ఆ సమయంలో ఇద్దరి అస్థికలను చూసి అంబాలిక అయ్యో కుమారా అంటూ మూర్ఛిల్లి నేల పడిపోయింది. అంబాలిక కుమారులే కదా పాండురాజు, ఆమె మూర్ఛిల్లిపోయిందంట. అంబాలిక అనే కాదు, అంబిక ముందు వెళ్ళిపోయి ఉంటుంది, అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది, అంబాలిక. ఆర్తాయి ఈ రీతిగా పడిపోయినటువంటి అంబాలికను చూసి పురజనులు గ్రామీణులందరూ రాజభక్తితో జాలితో శోకసంతప్తులైనారు. కుంతి ఆర్తనాదముతో పశుపక్షాదులకు సంబంధించిన సమస్త ప్రాణులతో సహా మనుషులందరూ ఆక్రోశించారు. ఈ రీతిగా సంతనసుతుడైనటువంటి భీష్ముడు, మహామతి అయినటువంటి విదురుడు, సమస్త కౌరవులు మహాశోక నిమగ్నమై పోయినారు. ఆ తర్వాత భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, పాండవులు, కౌరవుల కాంతలు అందరూ కూడా పాండురాజుకు ధర్మోదకాలను సమర్పించినారు. ఆ సమయంలో పాండవులంతా ఆక్రోశించినాడు. శతసూత్రుడైనటువంటి భీష్ముడు, విదురుడు, ఇతర జ్ఞాతులు విలపించి జలాంజలి సమర్పించినారు. రాజా జలాంజలి సమర్పించి శోకముతో బలహీనపడిన పాండవులను, ఆ మాద్యాది ప్రజలను తాము దుఃఖంలో ఉండి కూడా ఓదార్చినారు. అందరూ కూడా ఓదార్చినారంట. 12 రాత్రుల వరకు పాండవులు బంధువులతో పాటు నేలపై నిద్రించినారు. వాళ్ళు 12 రోజుల పాటు 12 రాత్రుల వరకు పాండవులు బంధువులతో పాటు నేలపై నిద్రించినారు. అదేవిధంగా నాగరికులైన బ్రాహ్మణులు కూడా నేలపై నిద్రించినారు. ఆ కాలంలో ఆ 12 రోజులు కర్మ అయ్యే వరకు వాళ్ళు ఏం పరుచుకొని అట్లా నిద్రించేటువంటి వాళ్ళు కాదనమాట. ఆ శోకంతోనే ఉంటారు వాళ్ళందరూ కూడా. పాండవులతో పాటు హస్తినాపురం అంతా ఆనందానికి దూరమైంది. చిన్న పెద్ద అందరూ కూడా దుఃఖంతో మునిగిపోయినారు. నగరం అంతా అస్వస్థతకు గురి అయింది. ఆ తర్వాత కుంతి, ధృతరాష్ట్రుడు, భీష్ములు, ఇతర బంధువులు కలిసి పాండురాజుకు అమృతమైన స్వదమయమైనటువంటి శాద్రాన్ని పెట్టినారు. ఆ సందర్భంలో కౌరవులు వేల కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టి రత్నరాశులను పంచిపెట్టారు. విప్రుల్లో ప్రధానమైన వారిని మంచి గ్రామాలను దానం చేశారు. భరతశ్రేష్ఠులైన పాండవులు మృత శౌచం నుంచి బయటపడి శుద్ధి స్నానం చేసిన తర్వాత పాండవులను తీసుకుని అందరూ హస్తినాపురాన్ని చేరారు. పౌర జానపదులందరూ పాండురాజునే నిత్యం తలుచుకుంటూ తమ బంధువే మరణించినట్లుగా శోకనిష్ఠులైనారు. శాద్రం ముగిసిన పిమ్మట జనులందరూ దుఃఖాన్ని గమనించి వ్యాసుడు దుఃఖ శోకరహితుడై నిశ్చేదనంతో ఉన్న తల్లితో ఇలా అన్నాడు, సత్యవతితో ఇలా అన్నాడు: సుఖాలను అనుభవించే కాలం గడిచిపోయింది. భయంకరమైన సమయం రాబోతా ఉంది. రాను రాను చెడ్డ రోజులు రాబోతున్నాయి. నేల యవ్వనాన్ని కోల్పోయింది. బాంబు వేసేసినాడు. వచ్చినాడు వ్యాసుడు చెప్పాడు ఏమనంటే, సుఖాన్ని అనుభవించే కాలం అయిపోయిందమ్మా, మొదలైంది. భయంకరమైన సమయము సమీపిస్తూ ఉంది. రాను రాను చెడ్డ రోజులు రాబోతున్నాయి. నేల యవ్వనాన్ని కోల్పోతా ఉంది. ఎందుకంటే కలియుగం అదే కదా, కలియుగం అదే. వచ్చే కాలం అంతా కూడా చెడ్డ కాలమే. అందుకని ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే, మనం పుట్టడానికే ఎంతో యుద్ధం చేసినామంట. మనలో ఉండేటువంటి వీర్యకణము 2.5 కోట్ల వీర్యకణాలతో పోరాడి వచ్చినటువంటి వాళ్ళమంట. మనం 2.5 కోట్ల వీర్యకణం నుంచి బయటకు వచ్చినామంట. మనం అక్కడే పోరాడి వచ్చినామన్నమాట. కాబట్టి మనం పుట్టడానికే ఎంతో యుద్ధం చేసినాము, మరి జీవించడానికి కూడా ఎంతో యుద్ధం చేయక తప్పదు. ఆత్మహత్యలు చేసుకోరాదు, జీవించడానికి యుద్ధం చేయాల్సిందే. అది రూల్ అప్పటికి, ఇప్పుడు లేదు. అంటే మనము జీవించడానికే ఎంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఎంతో కష్టాలు ఉన్నాయి.
సమాజంలో కష్టాలు, ఇంట్లో కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు. సో వీటితో సతమతం అవ్వకుండా ఇట్లాంటి గ్రంథాలను మనం పట్టుకుంటే కొద్దిగా మానసిక శాంతి దొరుకుతుందన్నమాట. శాంతి. కాబట్టి మనం పుట్టడానికే ఎన్నో యుద్ధం చేసి వచ్చినాము. మరి మనము జీవించడానికి కూడా కొంత యుద్ధం చేయక తప్పదు. ఎన్నో రకాలుగా యుద్ధం చేసి దాంట్లో కూడా మనము ఆరితేరాలి. కాబట్టి యుద్ధం చేయక తప్పదు. కోడలతో యుద్ధం చేయాల్సిందే, కొడుకుతో యుద్ధం చేయాల్సిందే, బంధువులతో యుద్ధం చేయాల్సిందే, బయట అత్తతో చేయాల్సిందే. కాబట్టి అందరితో యుద్ధం చేయాల్సిందే మనం. అంతే మరి. కాబట్టి శరీరం ఉన్నంత వరకు రోగాలు తప్పవు. కాబట్టి రోగం వచ్చింది అనుకోకూడదు, దానికి ఏదో ఒకటి చేసుకుంటుండాలా, మళ్ళీ మనము ఫిట్ అవుతా ఉండాలి. సంసారాన్ని ఈదలేము. ఎందుకంటే మనము సంగీతం అనేది మనకు అర్థం కాకపోయినా అర్థమవుతుందంట. సంగీతం అనేటువంటిది ఎట్లుంటుందంటే మనకేం ఆలోచించకపోయినా అర్థమైపోతుంది సంగీతం అనేది. సాహిత్యం అనుకోండి, కొంత మనము ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ సంసారం అనేది ఎంత ఆలోచించినా అర్థం కాదు. అది దీన్ని ఎంతన్నా ఆలోచించు నువ్వు, దీనికి పరిష్కారం అంటూ లేదు. దీనికి పరిష్కారం అంటూ ఎవరు కనిపెట్టేది లేదు. ఎన్నో వస్తువులు కనిపెడుతున్నారు ప్రపంచంలో, ఎన్నో వస్తువులు కనబడినాయి, కానీ సంసారంలో ఎలా జీవించాలి అనే దానికి పరిష్కార మార్గాలు అయితే లేవు. ఎన్నో కనిపెట్టినాం మనము. మనలో ఉండే దేవుణ్ణి మనం కనిపెట్టాలి, ఇంకంతే. ఎన్నో కనిపెట్టినాము, అవన్నీ మనకు యూజ్ అవుతున్నాయి. కానీ మనలో ఉండే దేవుణ్ణి మనం కనుక్కుంటే ఇంకా వాటికి స్టాప్ అయిపోతుంది అంతా. అంటే మనలో ఉండే దేవుణ్ణి కనుక్కోవడానికే యుద్ధం చేయాల. ఆయన కనుక్కున్నాం అనుకో, ఇవన్నీ కూడా నిన్ను బాధించవు. ఇంకా ఇవన్నీ కూడా ఏమీ బాధించవు. మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపమైనటువంటి చైతన్యాన్ని మనం ఎప్పుడు పదే పదే అనుకోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భగవంతుని విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసంతో మనము సమాజంలో ఉండేటువంటిది ఏదైనా కూడా మనం ఎదుర్కోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇట్లా చెప్తున్నాడు, రాబోయే కాలం అంతా కపటంగా ఉంటుంది, మొదలైంది. మాయావులుగా జీవిస్తారు, దోషాలు రూపుదిద్దుకుంటాయి, ధర్మ క్రియలు సదాచారాలు నశిస్తాయి, కాలము భయంకరంగా ఉంటుంది. నిన్న మంచోడైనటువంటి వాడు ఈరోజు చెడ్డోడవుతాడు. ఒకసారి ఎప్పుడో ఒక ద్వాపరయుగం ఎండింగ్లో ఒక కేసు జరుగుతుందంట. ఒక అతను ఒక భూమిని వేరే వాడికి అమ్మినాడంట. సరే, రిజిస్టర్ అయిన తర్వాత అతని మీద రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు దాంట్లో ఏదో బంగారు దొరికిందంట ఆ భూమిలో. రిజిస్టర్ అయిపోయింది, బంగారు దొరికిందంట. అప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళినాడంట. వెళ్ళి, స్వామి నేను ఒక నేలను కొనుక్కున్నాను, కానీ దాంట్లో బంగారు దొరికింది, అది నాది కాదు, ఆయనకి ఇచ్చేయండి అని చెప్పి అన్నాడంట. ఈయనేమన్నాడంటే నేను అమ్మేసినాను, నేను తీసుకోను అని ఈయన అంటున్నాడండి. ఇద్దరు కొట్లాడుకుంటున్నాడంట కోర్టులో. నీదే నాకు సంబంధం లేదు, నేను నీ మీద అయిపోయింది రిజిస్ట్రేషన్. అది కలియుగము, అదే ద్వాపరయుగం ఎండింగ్ అంట. మళ్ళీ కలియుగం ఎంటర్ అయిందంట నెక్స్ట్ 3-4 రోజులకి. అప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, నాదే అని చెప్పేసి. అదే మరి, నాకు ఇవ్వాల్సిందే, నువ్వు ఒప్పుకున్నావు కానీ ఇవ్వాల్సిందే అని ఈయన, నేను ఊరికే అన్నానని చెప్పేసి ఆయన, రిజిస్టర్ అయిపోయింది అని చెప్పేసి ఇద్దరు కొట్లాడుకుంటారు. అట్లా కలికాలం అనేటువంటిది దాపరిస్తుంది ఈరోజు. కాబట్టి కాలం భయంకరంగా ఉంటుంది. కౌరవుల అవినీతి వలన భూమండలం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి నువ్వు యోగ మార్గాన్ని అనుసరించి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు జాగా ఖాళీ చేయమ్మా. ఇంకా ఇక్కడి నుంచి సత్యవతికి చెప్తున్నాడు, వ్యాసుడు సత్యవతికి చెప్తున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, తపోవనంలో జీవించు అని చెప్పేసి ఈ కలియుగం యొక్క ఈ ద్వాపరయుగంలో ఈ కలికాలం ఏ విధంగా ప్రవేశిస్తూ ఉంది అనేటువంటిది వ్యాసుడు అక్కడ చెప్తున్నాడు. సత్యవతి లాస్ట్ చెప్తున్నాడు. హరి ఓం స్వస్తి గోవింద. సర్వమంగళ రామ సీతారామ రామ
సర్వవినుత శాంతిదాత రామ రామ మంగళ రామ సీతారామ సర్వవినుత శాంతిదాత రామ నీలోని మాయా బాహు రామ మనసు మాని మోజుతి రామ రామ సర్వమంగళ రామ 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 సర్వవినుత శాంతిదాత రామ నీవు నేను భేద బుద్ధి మాపి నాలో నిలుపు మాని జ్ఞాన సిద్ధి రామ రామ సర్వమంగళ రామ సీతా రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామతో లోభ మోహ భాజాంగుల అడపులోని కావుమయ్య రామ రామ సర్వమంగళ రామ సీతా రామ సర్వవినుత శాంతిదాత ఏకశిలాపురవాసాదీశ రామ రామ లోకేశ రూప విలాస కోదండ రామ లోకేశ రూప విలాస కోదండ రామ సర్వమంగళ రామ సీతా రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ ప్రేమించు పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ వేద పారాయణ శ్రీమన్నారాయణ హరి నారాయణ శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినా శ్రీ వెంకట నివాసాయ నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే